బహుమానం. మనం ఇప్పుడు సువార్తకు పోతుంటాం 4 గంటలకు, వాళ్ళు ఇంట్లో తలుపేసుకొని ఉంటారు. మీరు ఏం చేస్తారు? పిలవకుండా వదిలిపెట్టారు. ఆంటీ అనో అంకులనో లేకపోతే ఏదో మీరు పిలిచే పిలుస్తారు, ఏమండి అనో ఎట్లనో పిలుస్తారు. పిలిస్తే వాళ్ళకు లేపి టీవీ చూస్తున్న వాళ్ళు మీ దగ్గరకు రావాలా. అప్పుడు వాళ్ళకి కింద నుంచి పైకి వస్తుంది కోపం వచ్చేసి, మీకేం పని లేదా అంటారు. అవునమ్మా, ఇదే పని అమ్మా, కొంచెం తీసుకోండి అమ్మా అంటాం. నేనంటాను, అంత అవమానం పడింది దేనికి? బహుమానం ఉంది. నీవు అట్లాంటి ఏ అనుభవం లేకుండా రేపు నీకెట్లా ఇస్తాడు దేవుడు? నీకివ్వడు. ఒకవేళ నువ్వు గొప్ప వ్యక్తివే కావచ్చు, ఎక్కడన్నా గొప్ప వ్యక్తివి కావచ్చు, దేవుడి దగ్గర గొప్ప వ్యక్తివి కాజాలవు. ఆయన కావలసింది ఎవరు? ఆయనను గూర్చి ప్రకటించేవారు కావాలా, ఆయన సన్నిధికి నడిపించే ప్రజలు కావాలా, ఆయన చిత్త ప్రకారం సేవ చేసేవారు కావాలా. వాళ్ళకిస్తాడు బహుమానాలు, అంతేగాని అందరికీ ఇవ్వడు. అది అసాధ్యం, అసంభవం.